శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలను తక్షణమే విడుదల చేసి రాయలసీమ ప్రాంతంలో తీవ్రమవుతున్న త్రాగునీటి ఎద్దడిని తీర్చడంతో పాటు ఎండిపోతున్న ఆరుతడి పంటలను పశుసంపదను కాపాడాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, ఎర్రం శంకరెడ్డి నేతృత్వంలో కేసీ కెనాల్, తెలుగంగా, ఎస్ఆర్బీసీ పరిధిలోని ఆయకట్టు రైతులతో కలిసి నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు తెలుగంగా, కేసీ కెనాల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ముఖ్యమంత్రికి ఉద్దేశించిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ గత వర్షాకాలంలో శ్రీశైలం రిజర్వాయర్ కు 2000 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలు వచ్చినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు అనాలోచితంగా విడుదల చేయడంతో జలాశయంలో క్యారీ ఓవర్ నిల్వలను సంరక్షించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు సీమలో తీవ్రమైన తాగు, సాగునీటి సంక్షోభం ఎదురవుతోందని మండిపడ్డారు. ప్రస్తుతం ఎగువన కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలానికి వరద నీరు చేరుతుండడంతో ఈ తరుణంలోనైనా రాయలసీమ ప్రాజెక్టులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నంది రైతు సమైక్య అధ్యక్షుడు బెక్కం రామసుబ్బారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, కేసీ కెనాల్ పరిరక్షణ సమితి నాయకులు దామోదర్ రెడ్డి, చిన్న రామకృష్ణారెడ్డి, తెలుగంగా పరిరక్షణ సమితి నాయకులు సదాశివారెడ్డితో పాటు బంగారు చిన్న కొండన్న, కృష్ణమోహన్ రెడ్డి, పెద్దన్న, భాస్కర్ రెడ్డి, బక్కా హుసేని, పిట్టల మదార్సాబ్, మహిపాల్ రెడ్డి, పట్నం రాముడు, శివరామిరెడ్డి మరియు తెలుగంగా, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. దేవుడు కరుణించి ఈ మధ్య కాలంలో ఎగువ ప్రాంతంలో వర్షం పడి ఆల్మట్టి నుంచి నారాయణపురం మిగతా దిగువకు నీరు వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆల్మట్టి నిండిన తర్వాత వాళ్ళ కాలువలకు నీళ్లు వదిలిన తర్వాత పూర్తి గేజ్ వచ్చిన తర్వాత నారాయణపురం వదిలినారు. నారాయణ సంబంధించిన కాలువలు మొత్తం పారుతూ వాళ్ళ పూర్తి కెపాసిటీ నిండిన తర్వాత జూరాలకు వదిలారు. జూరాలు కూడా పూర్తి నిండిన తర్వాత ఎత్తిపోతల కల్వకుర్తి కానీ మిగతా ఎత్తిపోతల పథకాలకు నీళ్లు వదులుతూ పూర్తి గేజ్ వచ్చిన తర్వాత శ్రీశైలం నీళ్లు వదిలినారు. ఇక్కడ మన దరిద్రము, మన పరిస్థితి ఏమంటే శ్రీశైలం కింద రాయలసీమలో ఎస్పెషల్లీ నంద్యాలలో రిజర్వాయర్ ఉంది. మన కర్మ ఏమంటే పైప్ అంతా నిండిన తర్వాత ఆ కాలువ నీళ్ళు పారిన తర్వాత మనకు నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ ఈ పూర్తి కెపాసిటీ వాస్తవంగా నిండిన తర్వాత 885 నిండిన తర్వాత అప్పుడు నీళ్ళు వదలాలి కింద కరెంటు పేరుతో. కానీ మన కర్మ ఏమంటే ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాము, ఈ 840 అడుగులు దాటి 854 అడుగుల మధ్యనే మనకు నీళ్ళు వస్తున్నాయి, కానీ ఆ దిగువకు నీళ్లు రావు. ఈ 840 అడుగుల దిగువకు పోయే వరకు నీళ్లు లాగేస్తూ కరెంటు ఉత్పత్తితో రేపో ఎల్లుండో మనకు తెలిసి 2-3 రోజుల్లో నీళ్లు లాగే పరిస్థితి కిందికి నాగార్జున సాగర్ కానీ కింది దిగువ ప్రాంతాలు కానీ నీళ్లు వదులుతారు. మన గత అనుభవం కూడా చెప్తుంది. అలా నీళ్లు ఏమన్నా వదిలినా కానీ ఇంకా మన శ్రీశైలం డ్యామ్ కింద ఉన్న రైతు పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏముందంటే ఎగువ ప్రాంతం నిండాలా, ఎగువ డ్యాములు నిండాలా, దిగువ డ్యాములు నిండాలా. అప్పుడు మన గతి మనకెళ్ళి చూసే పరిస్థితి ఈ ప్రభుత్వాల్లో ఉంది. ఇదే దుస్థితి. ఖచ్చితంగా 840 అడుగులు దిగువకు పోకుండా 854 అడుగులు మెయింటైన్ చేస్తే మన వాటాకు సంబంధించి 110 టీఎంసీలు తీసుకునే అవకాశం ఉంది. కర్మగాలి 840 అడుగులు దిగువకు పోయిన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు రామనే విషయం అందరికీ తెలుసు. ప్రభుత్వాలకి, అధికారులకు తెలిసి కూడా 840 కింద ఎలాంటి అవకాశం లేని పరిస్థితుల్లో గత ప్రభుత్వము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి తీసుకునే విధంగా నిర్మించేదాన్ని కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టి ప్రజల నోట్లో, రైతుల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కంటిన్యూ చేయాలి. తక్షణమే ఇప్పుడు వేసే ఫైలు ఎండిపోకుండా ఉండడానికి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు వదలాలి, మల్యాల ద్వారా, ముచ్చుమూర ద్వారా నీళ్లు వదిలి ఇప్పుడున్న పంటలను ఆదుకోవాలి. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు వరి అందరికీ తెలుసు, వరి ఈ నెలలో మహా అంటే మ్యాక్సిమం ఈ వారంలోనే నీళ్లు వదిలితే నారు పోసుకుంటారు. ఇప్పుడు నారు పోస్తుండే పంటలు కూడా నాట్లు వేసుకుంటారు. ఈ 10 రోజుల్లో ఎవరు స్పందించకుండా మాత్రము రాయలసీమ ప్రాంతం ఎడారి అవుతుంది, రాయలసీమ మట్టి కొట్టుకుంటాము,
దయచేసి ప్రతి అధికారి ఆలోచన చేసి ఈ వారం రోజుల్లోపే నీళ్లు వదిలితే రైతు బాగుండని చెప్పి తక్షణమే వదలని చెప్పి కోరుతున్నాను. ఎగువన వర్షాలు పడి శ్రీశైలం రిజర్వాయర్ 860 అడుగులకు చేరువలో ఉంది. కాబట్టి తక్షణం మా రాయలసీమ జిల్లాలకు నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగంగకు, ఎస్ఆర్బీసీకి, కేసీ కెనాల్కు నీళ్లు వదిలి మా ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మా రిజర్వాయర్లని సంబంధించిన ఆయకట్టుకు సంబంధించిన చెరువులన్నీ కూడా నీళ్లతో నింపి పెట్టాలి. ఇది మాకు ఎదురు చూస్తున్నారు కాబట్టి తక్షణం మాకు నీళ్లు కాలువలకు వదిలి మా రాయలసీమ రైతులను ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.